నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాగ్స్. ఇప్పుడు మనం గోధుమలు, శనగలు, ఓట్స్, రాగులు అన్నిటిని కలిపి మనం చపాతీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. రెడీ టు వాచ్. నేను 2 కేజీల గోధుమలను తీసుకొని ఇలా దాంట్లో ఏమి రాళ్ళు ఏమైనా ఉంటే చూసుకొని ఇలా పోసుకున్నాను. తర్వాత సగం కప్పు రాగులు, దాంట్లో ఏమి రాళ్ళు ఏమైనా చెత్త ఏమైనా ఉంటే చూసుకొని వేసుకోండి. తర్వాత ఓట్స్ 500 గ్రాములు, 1/2 కేజీ ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓట్స్ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. తర్వాత శనగలు సగం కప్పు, ఇవి నల్లవైనా తీసుకోవచ్చు, ఇలా తెల్లవైనా తీసుకోవచ్చు. ఓట్స్ రోల్డ్ ఓట్స్ అయినా సరే, ఏ ఓట్స్ మామూలు ఓట్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత జొన్నలు 2 కప్పులు. మీరు కావాలంటే దీంట్లో సజ్జలు, పెసర్లు ఇంకా ఏమైనా కలుపుకోవచ్చు. తర్వాత మొత్తం అన్నిటినీ ఇలా కలుపుకొని మిల్లుకు పట్టిస్తే పిండి, ఒకవేళ ఏమైనా కొంచెం తడిగా ఏమైనా ఉంటే కొద్దిగా ఎండలో పెట్టి పట్టిస్తే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలకు తగ్గట్టు పిండిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సన్నుప్పు వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళను కొద్దిగా వేసుకుంటే చపాతీ పిండిని గట్టిగా తడుపుకోవాలి ఇలా. తర్వాత ఒక్కొక్క చపాతీని ఉండలుగా చేసుకొని ఇలా చపాతీలు ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత మనం చపాతీలను కాల్చుకొని, నూనె అనేది అస్సలు పట్టదు, స్మూత్గా, చాలా ఆయిల్ వేస్తే ఎంత స్మూత్గా వస్తుందో అంత స్మూత్గా చాలా మెత్తని చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాల్చుకొని మీకు నచ్చిన కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నా స్టైల్లో ఇలా గోధుమలను పట్టించి గోధుమ పిండిని తోటి చపాతీలను చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమలు, శనగలు ఇవన్నీ ఫైబర్, కాల్షియం అన్నీ ఉంటాయి వీటిలో, కాబట్టి ప్రోటీన్స్ అన్నీ అందుతాయి శరీరానికి. థ్యాంక్స్ ఫర్